వెల్ అందరు బాగున్నారా? నేను ఎక్దమ్ కిర్రాక్ ఉన్నా. సో చాలా రోజుల తర్వాత నా మైండ్ని సెట్ చేసి మా ఫ్రెండ్స్ అందరు చెప్పి అరే చెయ్యరా, మీ కార్ మీద చెయ్యరా అని అంటే నేను మీ అందరి ముందు మా కార్ గురించి వీడియో తీస్తున్నా. సో మాది ఆల్టో 800 అనేం, ఎందుకంటే అప్పుడు 800 అనే బ్యాజింగ్తో వచ్చేది కాదు. సో బేసిక్గా మాది ఆల్టోనే అనొచ్చు. ఆల్టో 800 సీసీది. మేము 2010లో కొన్నాం, ఇప్పుడు 2021. సో నియర్లీ అబౌట్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. ఎక్స్పీరియన్స్ ఉంది కానీ మేమంతా మరీ డ్రైవ్ అయితే చేయలేదు. సమ్వేర్ అరౌండ్ 31,000 చేంజ్ కిలోమీటర్స్ తిరిగాము. సో పెద్ద తిరిగామని కాదు, కానీ ఓవరాల్గా ఈ కార్ని మేము ఎక్కువ సిటీకి వాడతాము, టూరింగ్ చేయము. సో టూరింగ్ మేము చేసాము అప్పుడు మధ్యలో వరంగల్ అటు ఇటు, మరీ లాంగ్ డిస్టెన్సెస్ అయితే వెళ్ళలే, కానీ పర్లే ఫైన్. సో ఈ వీడియోలో మనం ఈ కార్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గో టు మై పిఓవి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా ముందు మన కార్ ఉంది. సో ఇది దీని కీస్. సో బేసిక్గా ఆల్టో గురించి కొంచెం హిస్టరీ చెప్పాలంటే 2000 to 2000 ఇప్పుడు కూడా వస్తున్నాయి ఆల్టోస్. దీంట్లో 2 జనరేషన్ ఉంది. ఇది ఫస్ట్ జనరేషన్, ఇప్పుడు కరెంట్గా ఉన్నది సెకండ్ జనరేషన్ మార్కెట్లో. సో ఫస్ట్ జనరేషన్ వచ్చేసరికి 2000 to 2012 వరకు ఉండే, అండ్ సెకండ్ జనరేషన్ వచ్చేసరికి 2012 to ప్రజెంట్. సో బేసిక్గా అదనమాట. అండ్ ఆల్సో గైస్ దీనిది క్రేజీ థింగ్ ఏం చెప్పాలంటే దీంట్లో 2 వేరియంట్స్గా దొరికేది మనకి, ఆల్టో 800 అండ్ K10 1 లీటర్ సీసీ. ఇదేమో వచ్చేసరికి 800 సీసీ, అది 1000 సీసీ. సో అదనమాట. దీనిది పవర్ వచ్చేసరికి 47 PS అనుకుంటా. అండ్ ఆల్సో టార్క్ వచ్చేసరికి 64 Nm. సో అదనమాట. సో ఇక ఒకసారి మీరు వాక్ అరౌండ్గా చూసుకోండి. క్యాబిన్ స్పేస్ ఇలా వస్తుంది మీకు. సో బేసిక్గా అప్పుడు అన్ని వేరియంట్స్గా పెద్ద స్పెసిఫికేషన్స్తో అవైలబుల్ లేకుండా 3-4 వేరియంట్స్ ఉండే అనుకుంటా. ఇది మాది XLU, ఇది మిడిల్ వేరియంట్. దీని కింద ఒక వేరియంట్ ఉండే, దానిపైన ఒక వేరియంట్ ఉండే. సో మేము మిడిల్ వేరియంట్ అనేది ఆప్ట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో గైస్ ఒక స్పెషల్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మిర్రర్ మాకు ఇయ్యలే, మేము ఎక్స్ట్రాగా ఫిట్ చేయించుకున్నాం ఇది. సో అదనమాట. మీరు చూసింటారు చాలా బంప్స్ ఉన్నాయి, చాలా డెంట్స్ ఉన్నాయి, అండ్ చాలా ప్రాపర్గా అది లేదు, ఎందుకంటే బండి చాలా చిన్న యాక్సిడెంట్స్లో పాల్గొనింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న ఇంపాక్ట్స్ వల్ల మొత్తం డిస్లోకేట్ అయిపోవడం. ఇదైతే డైరెక్ట్ ఒక బస్ వచ్చి పెట్టింది, RTC బస్, మన చేతిలో ఏం లేకుండే అది. సో అదనమాట. సో బేసిక్గా ఈ బండి గురించి మాట్లాడాలి అనుకుంటే ఒకప్పుడు మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వచ్చేది, ఇప్పుడు కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వస్తుంది. అండ్ ఆల్సో ప్రెజెంట్ ఉన్న ఇయర్ వేరియంట్ అప్పుడు మనకి ఓన్లీ పెట్రోల్ అండ్ CNGలో వస్తుంది, డీజిల్ లేదు. డీజిల్ తీసేసింది మారుతి సుజుకి ఆల్టోలో. సో ఈ బండి మేము కొన్నప్పుడు సమ్వేర్ అరౌండ్ 2.5 3 ఉండే. సో ఇప్పుడు కూడా అదే రేంజ్లో ఉంది. 3.45 వరకు వెళ్ళదు, 4 వరకు వెళ్తుంది. ఆన్ రోడ్ వచ్చేసరికి మీరు ఒకసారి పర్సనల్గా మీ స్టోర్లో ఎవరికైనా కాల్ చేసి కనుక్కోండి, ఒక్కొక్క చోటకు ఒక్కొక్క డిఫర్ అవుతుంది. అండ్ అదనమాట. సో ఫస్ట్ అయితే రేర్ ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. రేర్ ఇంటీరియర్ కంటే ఇది ఓపెన్ చేద్దాం. బూట్ స్పేస్. సో ఇంతనే వస్తుంది బూట్ స్పేస్. కరెక్ట్గా ఒక పెద్ద సూట్ కేస్, ఒక చిన్న బ్యాగ్ లాగా సెట్ అవుతుంది. ఇక్కడ పెద్ద సూట్ కేస్ వచ్చేసి చిన్న బ్యాగ్ లాగా సెట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ సీట్ కవర్స్ మేము బయట వేయించింది, కంపెనీతో వచ్చిన సీట్ కవర్స్ పాతగా అయిపోయి మాసిపోయినా తీసి మార్పిచ్చేసాం. 10 years అయింది కాబట్టి బండి. మనకి స్టెప్నీ టైర్ అనేది ఇక్కడ ఉంది. సో ఇది కూడా ఏమంత స్ట్రాంగ్ కాబోట్ కాదు. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ నట్స్ అవన్నీ పోయినాయి, ఊడొచ్చేసాయి. సో దట్ ఈస్ హౌ ద బెల్ట్ క్వాలిటీ ఈజ్ ఆఫ్టర్ 10 years. అండ్ ఆల్సో దీని టైర్ సైజ్ వచ్చేసరికి 145 80 R12. ఇది అన్ని 4 టైర్స్కి సేమే. సో అప్పుడైతే ఏం కాస్ట్ కటింగ్ జరగలేదు. సో బేసిక్గా. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి అంతా అప్పుడు హాలోజన్పై ఉండే కాబట్టి హాలోజన్ లైట్సే. అండ్ అదనమాట.
సో బిల్ట్ క్వాలిటీ వైజ్ వచ్చేసరికి అంత గ్రేట్ బిల్ట్ క్వాలిటీ అయితే కాదు. చలో ఒకసారి ప్యాసింజర్ సీట్కి అయితే వెళ్ళి కూర్చొని చూద్దాం. సో అదనమాట ప్యాసింజర్ సీట్. సో నేను వచ్చేసరికి 5'8" ఉంటా. సో నాకు హైట్ వైజ్ అయితే మంచిగానే సెట్ అయింది, కానీ లెగ్ రూమ్ అనేది మరీ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే నా అంత ఈక్వల్ పర్సన్ వెనక ముందు డ్రైవ్ చేస్తున్నాడంటే ఇంతే లెగ్ రూమ్ దొరుకుతుంది. ఇంకా టాల్ అయ్యేసరికి ఇది కొంచెం వెనకాలకి వచ్చి నాకు తగులుతుంటుంది నీస్. సో కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే ప్రైస్ పాయింట్ కూడా అంతే ఉంది కాబట్టి. సో అదనమాట. బిల్ట్ క్వాలిటీ ప్లాస్టిక్ ఫైన్ ఉంది, కానీ నాకేమో అంత అనిపించలేదు. సో అప్పుడు బడ్జెట్ కన్స్టెన్స్లో ఉన్నాం కాబట్టి కొన్నాము, అదనమాట. సో సీట్ బెల్ట్ అయితే 3 పాయింట్ సీట్ బెల్ట్ ఇచ్చారు ఇక్కడ మనకి. సో ఇదనమాట, ఇక్కడ అంతా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ ఊడిపోవడం మొదలుపెట్టి ఇట్స్ నాట్ 10 years తర్వాత ఊడింది అని అన్నాను. సమ్వేర్ అరౌండ్ థర్డ్ ఇయర్ 4th yearలోనే ఇవన్నీ ఊడవడం స్టార్ట్ అయిపోయింది మాకు. సో అదొక బిగ్ డిసడ్వాంటేజ్ అసలు యాక్చువల్ చెప్పాలంటే. అట్లీస్ట్ స్టిక్ చేసేదైనా కొంచెం మంచిగా స్టిక్ చేసినా అయిపోతుండే. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్క్రూలు అన్నీ ఊడిపోయాయి ఇక్కడ ఇవంతా. సో బిల్ట్ క్వాలిటీ అంత కాసేం లేదు. సో ఒకసారి డ్రైవర్ సీట్కి వెళ్ళి కూర్చొని చూద్దాం. సో ఇదన్నమాట కంప్లీట్ కాక్పిట్ లుక్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక స్క్రూ డ్రైవర్, ఇక్కడ స్క్రూ డ్రైవర్స్ కనిపిస్తున్నాయి. మీరు అడగచ్చు ఎందుకు అని. సో బేసిక్గా ఈ పార్ట్ అనేది లూజ్ అయ్యి వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఏసీ కంట్రోల్స్ వచ్చేసాయి. ఇది CD ప్లేయర్ అట్లా ఉంది, దీన్ని డిటాచ్ కూడా చేయొచ్చు సమ్వేర్ లైక్ దిస్. ఫైన్ సెట్ అయిపోయింది, అదనమాట లెట్ ఇట్ బి. సో ఇక్కడ చిన్న క్యాబిన్ వచ్చింది మనకి, మన పేపర్స్ కానీ చిన్న ఒక వాటర్ బాటిల్ సరిపోయేంత స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ చిన్న స్పేస్ ఉంది. అండ్ AC విన్స్ అనేది ఇక్కడ ఉంది. ఈ కార్లో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది అది ఏం లేవు. బేసిక్గా ఒక చిన్న వీడియో చేయాలనుకుంటున్నా అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మారుతి సుజుకి ఆల్టో అనేది కంటిన్యూస్గా ఒక 3-4 years వరకు బెస్ట్ సెల్లింగ్ కార్ అయింది. ఐ డోంట్ నో వై బెస్ట్ సెల్లింగ్ కార్ అయ్యింది. ఓన్లీ బడ్జెట్ కన్స్టెంట్ వల్ల బెస్ట్ సెల్లింగ్ కార్ అవ్వచ్చు. ఎందుకంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతి సుజుకి ఈజ్ ఆల్వేస్ డౌన్. సో అదనమాట. ఇక్కడ మేము ఇది సపరేట్ ఛార్జింగ్ పోర్ట్ మేము పెట్టించుకున్నాం జస్ట్ టు కీప్ ఛార్జ్. అండ్ ఇక్కడ మనకి 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ఇక్కడ చిన్న స్పేస్ ఉంది మనకి. దట్స్ ఆల్. మరీ అంత ఎక్కువ ఫీచర్స్ అనేది దొరకదు మనకి ఈ కార్లో. సో ఇక్కడ హెడ్ లైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి. ఇక్కడ ఫ్రంట్ అది ఓపెన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చింది పెట్రోల్ది, ఇక్కడ మీకు కనిపిస్తుందో తెలియదు, ఇక్కడ వచ్చింది పెట్రోల్ది. సో దట్స్ ఆల్ యూ గెట్ ఫ్రమ్ దిస్ మారుతి సుజుకి ఆల్టో. అండ్ నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ జనరేషన్లో కూడా మీకు మరీ అంత మ్యాసివ్ ఇంటీరియర్ దొరకదు. ఇంతే సేమ్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంటీరియర్ అనేది దొరుకుతుంది. సేమ్ విండ్స్, ఓన్లీ అప్గ్రేడెడ్ విండ్స్, AC విండ్స్ అండ్ కంట్రోల్స్ అనేది వస్తుంది. సో అదనమాట. అండ్ ఆల్సో ఒకసారి ఇది స్టార్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇందాక 31,861 kilometers తిరిగాము మేము. సో అంత ఎక్కువ కూడా వాడలేదు, బేసిక్గా మేము సిటీస్కే వాడతాం దీన్ని. అండ్ ఆల్సో ట్రిప్ బి, దట్స్ ఆల్. యూ డోంట్ గెట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు. ఇక్కడ మనకి ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది ఉంది. అండ్ ఆల్సో ఫ్యూయల్ గేజ్ ఒకటి ఉంది. అండ్ హెడ్ లైట్ ఇండికేటర్ అండ్ సమ్ లాక్ ఇండికేటర్, ఆయిల్ చెక్, ఇంజిన్ చెక్, బ్యాటరీ, స్టీరింగ్ అండ్ హ్యాండ్ బ్రేక్ ఇండికేటర్ ఉన్నది. సో అదనమాట. I really don't understand why Alto has become, and it is a best-selling car of the year. And I personally feel, please మీరు చెక్ చేయండి మార్కెట్లో, go for
టాటా ఆల్ట్రోస్ కొంచెం 3 lakhs వరకు పెట్టారంటే ఇంకో 2 lakhs ఎట్లైనా అరేంజ్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే మనకి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే మహీంద్రా కూడా కన్సిడర్ చేయండి కొనే టైంలో. ఓన్లీ సుజుకి అని అనుకుంటారు. సుజుకి బేసిక్గా ఒకప్పుడు 800 వచ్చినప్పుడు మనకి మైలేజ్తో హిట్ ఉంది. అప్పుడు హ్యాండ్స్ డౌన్ మంచి మైలేజ్ ఇచ్చేది. అంటే 800cc ఇంజిన్ అదంతా తక్కువ ఉండే కాబట్టి. సో ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మైలేజ్ ప్రకారంగా మీరు చూస్తున్నారు అంటే. సో నాట్ ఓన్లీ మారుతి సుజుకి, వీ హ్యావ్ మహీంద్రా అండ్ టాటా యాజ్ వెల్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి వాళ్ళకు కూడా. వాళ్ళ ఇండియన్ బ్రాండ్స్, వోకల్ ఫర్ లోకల్. సో మనం వేరే కంపెనీస్ కూడా మీరు కన్సిడర్ చేసి కొనండి. అండ్ మెయిన్ పాయింట్, ఇంత ప్రైస్ రేంజ్లో మనం సేఫ్టీ అనేది అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఇందాక చూసినట్లయితే బిల్డ్ క్వాలిటీ ఈజ్ నాట్ సో గ్రేట్. సో అదనమాట ఈ వీడియోలో నేను ఇంతే చెప్పాలనుకుంటున్నా. సో మేక్ షూర్ యూ థింక్ అండ్ బై.